హల్లెలూయా. దేవుని సంగమా, బాగున్నారా? మీ క్షేమాన్ని కోరే ప్రభువును స్తుతించండి, మహిమపరచండి, ఘనపరచండి. మహిమకరంగానూ ఘనంగానూ ఉండండి. దేవుడు మిమ్మల్ని నూరంతలుగా దీవించును గాక. ఆమేన్. ఏ విషయంలోనైనా మీరు బాధపడుతూ ఉంటే బాధపడవద్దు, దిగులు చెందవద్దు, జడియవద్దు అంటున్నాడు మన ప్రభు. చేయవలసింది ఒకటే. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. ఇది యేసు వార్త. ఈ సువార్త యేసు వార్త. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. వింటే సంపాదించుకుంటావు అని చెప్తున్నాడు. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను శుంకరినిగాను ఎంచుకొనుము అంటున్నాడు ప్రభు. అన్యునిగా శుంకరిగా ఎంచుకుంటున్నాడు. అయితే ఒక పని చేయాలి. ప్రభు చెప్తున్నాడు, ఒక్కటే చేయాలి. ఏమిటి? భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. సూపర్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆ పని చేద్దాం. ఏమిటి? ప్రార్థన. మరియు మీలో 2 తాము వేడుకొను దేనిని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. నా తండ్రి వలన అది మీకు అనుగ్రహించబడును, అది దొరుకును. భూమి మీద 2-3 ఏకీభవించి ప్రార్థన చేసిన ఎడల పర సంబంధమైన మనకు ఆ దేవుడు ఆ ఈవులను ఇచ్చి మనలను ఘనపరుస్తాడు, మనలను మహిమపరుస్తాడు. మనం కూడా మహిమకరంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి ప్రార్థన వలన సాధ్యము. ఆ సాధ్యానికి సుసాధ్యుడైన దేవుడు ప్రార్థన వలన మనం పొందుకుంటామని మాట ఇస్తున్నాడు. నా తండ్రి మీరు ప్రార్థించిన తర్వాత ఏదైతే అడుగుచున్నారో అది నా తండ్రి మీకు ఇస్తాడు, అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. ఏలైనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. మనం ఏ విషయంలో అడిగినా అది పరమ తండ్రి ద్వారా మనకు అనుగ్రహించబడుతుందని, మనం ప్రార్థన చేసినప్పుడు 2-3 కలిసి ప్రార్థన చేసినప్పుడు మన మధ్యలో యేసు ప్రభుల వారు ఉంటాడని ప్రభుల వారు చెప్తున్నారు. కాబట్టి ఎక్కడ 2-3 కలిసి ప్రార్థన చేసి ఏ విషయంలోనైనా మనం అడిగిన ఎడల మనకు అది అనుగ్రహించబడుతుందని ప్రభువు మాట ఇస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన అంతరం ఏం చేస్తారు? దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం అడిగింది మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభు చెప్పిన మాటను శిరస వహించి ఆ పనిని చేసి బలంగా ప్రార్థన చేసి విశ్వాసంతో ప్రార్థించి మనం ప్రభువును ఘనపరిచి మన అవసరతలను మనము విశ్వాసం ద్వారా మనము పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రార్థనకు జవాబిచ్చునుగాక. ఆమెన్.